తర్వాత ప్రెసిడెంట్ క్లింటన్ ఎలక్ట్ అయ్యాడు ఈ దేశానికి. ఆయన పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆయన మంచి స్కాలరు, బాగా తెలిసినవాడు. ఆయన టైంలో మన దేశం నుంచి ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ద్వారా చాలామంది వచ్చారు. అందులో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా చాలా మంది తెలుగు వాళ్ళు ఇక్కడ కాలిఫోర్నియాలోను, జార్జియాలోను, అదర్ ప్లేసెస్లో చాలా కంపెనీలు మొదలుపెట్టారు, ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు. అదే వాళ్ళు చాలామందిని తీసుకొచ్చారు ఇక్కడికి. దానివల్ల ఈ దేశం కూడా ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే మన బ్రెయిన్ పవర్ అంతా ఇక్కడ బాగా వీళ్ళు యూజ్ చేసుకున్నారు. అందువల్ల ఈ దేశం ఇంకా బాగుపడ్డది. దానికి తోడు ప్రెసిడెంట్ క్లింటన్ చాలా హెల్ప్ చేశాడు. అదే కాకుండా ప్రెసిడెంట్ క్లింటన్ టైంలో అప్పటి వరకు ప్రతి గవర్నమెంట్ బడ్జెట్ బాగా డెఫిసిట్ ఉండేది, షార్టేజ్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూ ఉండేది. ఆయన టైంలో అంతా రివర్స్ అయింది. ఆయన టైంలో ఆఖరి 5 సంవత్సరాలు బడ్జెట్ సర్ప్లస్ వచ్చిందన్నమాట. సర్ప్లస్ వస్తే ఆ పాత డెట్ ఉన్నదే, నేషనల్ డెట్ అంటారు దాన్ని, ఆ డెట్ గది గవర్నమెంట్ బారోడ్ మనీ ఫ్రమ్ పబ్లిక్ అండ్ ఆల్సో ఫ్రమ్ ఫారిన్ నేషన్స్. వీఆర్ వాంటెడ్ టు బై అమెరికన్ బాండ్స్, వాళ్ళకి బాగా అమ్మేశారు. ఎందుకంటే ఇంట్రెస్ట్ బాగా వస్తుందని. అదే కాకుండా ఇది అమెరికన్ గవర్నమెంట్ చాలా సేఫ్ తక్కిన గవర్నమెంట్స్ కన్నా. అందువల్ల నేషనల్ డెట్ బాగా పెరిగిపోయింది. అప్పుడు క్లింటన్ ఆఖరి 5 సంవత్సరాలు మాత్రం ఆయన చాలా అప్పు తీర్చేశాడు, ఇది గవర్నమెంట్ అప్పు. తర్వాత మళ్ళీ వీళ్ళు రిపబ్లికన్స్ వచ్చారు, కొంచెం మెస్అప్ అయింది ఎకానమీ, అన్ఎంప్లాయ్మెంట్ బాగా ఎక్కువైంది. తర్వాత వాళ్ళు ఈ రిపబ్లికన్స్తో విసుకెత్తేసి మళ్ళీ డెమోక్రాట్ని ఎలక్ట్ చేసుకున్నారు. అది ఎకనామిక్ సిచ్యువేషన్.